హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గాయత్రి కిచెన్. నేను మీ రాధా. ఈరోజు నేను మీల్ మేకర్తో కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు మీల్ మేకర్ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేయాలండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మీల్ మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత వీటిని చల్లారనివ్వాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ వంపేసి వీటిలో చన్నీళ్ళు వేసుకోవాలండి. చన్నీళ్ళలో వేసిన తర్వాత వాటర్ లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు పిండేసి మిక్సీ జార్లో వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్లా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొక్కలుగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకి మటన్ కీమా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉండాలండి. చూసారా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి. ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేయాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి. సో ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటా మనకి మొత్తం మెత్తబడిపోవాలి, మగ్గిపోవాలి. చూసారా, మనకి టమాటా పూర్తిగా మగ్గిపోయింది. సో దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసి ఆయిల్లో ఒక 1 మినిట్ వరకు వేయించాలి. మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కదండి, సో 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ గరం మసాలా వేసే క్లిప్ మిస్ అయ్యిందండి. సో 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి సైడ్ ఉంచిన మీల్ మేకర్ వేసుకుని ఆయిల్లో వేయించాలండి. ఈ మీల్ మేకర్ని ఆయిల్లో పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆయిల్లో మనకి ఒక 10 మినిట్స్ వరకు ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడంలోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మటన్ కర్రీ లాగా. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో సెట్ చేసుకోవాలండి, లేదంటే మనకి అడుగంటేస్తుంది. ఈ మీల్ మేకర్ కీమా కర్రీ మనకి చపాతీలోకైనా, రైస్లోకైనా, పుల్కాలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా వేగిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసానండి. దీనిని పూర్తిగా కలిసేటట్టు కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి ఆల్మోస్ట్ మీల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్గా కొంచెం పుదీనా వేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి. చూసారా, ఇలా సపరేట్ అయినప్పుడు మనకి కొంచెం కదిపి అడుగంటకుండా ఉడికించుకోవాలండి. ఒక్కసారి వాటర్ మొత్తం ఇంకిపోయిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో సాల్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన మీల్ మేకర్ కీమా కర్రీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రాధా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.